యువతిని చదివిస్తానని బండి సంజయ్ హామీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ యువతికి అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా చెర్లపల్లిలో సీసీ రోడ్డును ప్రారంభించి తిరిగి వెళ్తుండగా పొలంలో కూలీ పని చేస్తున్న అక్షయ్ని చూసి కారును ఆపారు. పనికి వచ్చావేంటి, చదివిష్టం లేదా అని ఆమెను అడిగారు. 10th వరకు చదివి ఆర్థిక పరిస్థితుల వల్ల కూలికి వచ్చినట్లు యువతి చెప్పింది. ఇకపై తానే చదివిస్తానంటూ యువతి వివరాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సో ఇదొక మంచి సంఘటన కదా. సో ఇట్లా బండి సంజయ్ తన కారుని ఆపి వెళ్ళి మాట్లాడి చదివిస్తానని హామీ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోమని ఆమెను చదివిస్తే అట్లాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. అండ్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ రియాలిటీ తెలుసండి. చాలామంది గ్రౌండ్ నుంచి వాళ్ళు వస్తారు, వాళ్ళ బేస్ తెలుసు కాబట్టి బాగా చదువుకొని సమాజంలో ఒక మంచి పొజిషన్కి రావాలని చాలా బాగా కష్టపడతారు. సో వాళ్ళు కష్టపడ్డవే కాదు, వాళ్ళు పొందిన సహాయాన్ని ఇంకొంతమందికి చేయాలన్న ఆలోచన కూడా ఉంటుంది. సో గ్రేట్.